వెల్కమ్ టు మై ఛానల్ సిసి తెలుగు వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లా దగ్గర చోడవరంలో ప్రసిద్ధి చెందిన తొండం వినాయకుడి గుడి ఉంది. రీసెంట్గా మా వరాహ నరసింహ భజన మండలి సభ్యులందరం కలిసి ఆ గుడిని సందర్శించడం జరిగింది. వినాయక చవితి సందర్భంగా ఆ గుడి ఆవరణలో 63 అడుగుల మట్టి వినాయకుడిని పెట్టారు. ఆ గణేశుని ఎదుట మాకు వినాయకుని గానామృతం చదివే అదృష్టం కలిగింది. ఈ గుడిలో గణపతి విగ్రహాన్ని తొండం వినాయకుడు అంటారు. ఇక్కడ గణపతి విగ్రహము పెద్ద తొండముతో ఉండడమే ఈ పేరుకి కారణము. గణపతి విగ్రహానికి ఉన్న తొండం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దాని మూలము అంతము లేని విధంగా ఉందని చెబుతారు. అందుకే తొండం వినాయకుడు అని పేరు వచ్చింది. తొండం వినాయకుని దర్శించుకుంటే అడ్డంకులు తొలగిపోతాయని, కొత్త పనులు విజయవంతం అవుతాయని భక్తుల నమ్మకము. ఇక్కడ గణపతి స్వామిని స్వయంభూ విగ్రహము సుమారుగా 200 సంవత్సరాల క్రితము ఈ విగ్రహము బయటపడింది. ముఖ్యంగా వినాయక చవితి ఇక్కడ చాలా వైభవంగా జరుపుకుంటారు. ఉగాది, భోగి, సంతోషిమాత ఉత్సవాలు కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ప్రత్యేకంగా సంకటహర చతుర్థి రోజున చేసే అభిషేకం చాలా పవిత్రంగా భావిస్తారు. ఆలయంలో కొన్నిసార్లు గణపతి హోమాలు కూడా చేస్తారు. అడ్డంకులు తొలగడానికి, విద్యలో విజయానికి ఈ హోమము ప్రత్యేకంగా చేస్తారు. ఇక్కడ జరిగే ఉత్సవాలలో వేలాది భక్తులు పాల్గొంటారు. ఆలయం మొత్తం దీపాలతో, పూలతో, అలంకారాలతో అద్భుతంగా వెలిగిపోతుంది. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు విజయవాడ, సింహాచలము తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకొని ఈ చోడవరం స్వయంభూ వినాయకుడిని దర్శించుకుంటే ఆ గణపతి ఆశీస్సులు పొందడమే కాకుండా ఈ ప్రాంతం కూడా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. పార్వతి తనయుని కళ్యాణము చూతములారండి. వినాయక చవితి పండుగ గణపతికి ఇచ్చెను గణాధిలో చేరే రోజు. జయ 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 సంపత్ గణపతి లక్ష్మీదేవి భారతి దేవి భారతి దేవి. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందదా.